ఆఫ్టర్నూన్. ఇప్పుడు నేను దొండకాయ పచ్చడి తయారు చేస్తున్నా చూడండి. దొండకాయలు తరిగి పెట్టుకున్నా చూడండి ఫ్రెండ్స్. చూడండి, నూనె వేసుకున్నాను. ఆ నూనెలో దొండకాయలు వేసుకున్నాను. అదేవిధంగా పచ్చిమిరపకాయలు కూడా కడిగి వేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా తుంచుకోవాలి. బారుగా కట్ చేస్తున్నాను కదా, ఇట్లా తుంచేసుకుంటే పోతుంది. అదేవిధంగా దీనికి కావలసినటువంటి పదార్థాలు, కరివేపాకు కూడా దీంట్లోనే వేసుకోవాలి, తర్వాత వేస్తాంలేండి. చింతపండు కావాలా, జీలకర్ర వేయాలి. ఈ మాత్రం, ఇంత చింతపండు సరిపోతుంది ఫ్రెండ్స్. దొండకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు ఏంటంటే దొండకాయలు, 4 పచ్చిమిరపకాయలు, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, కరివేపాకు, జీలకర్ర, 1 వెల్లుల్లిపాయ, అంతే. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత ఇప్పుడే కావాలండి, మగ్గని ఇంత జీలకర్ర వేసుకోవాలా, చాలు. ఇదో ఫ్రెండ్స్, చింతపండు కూడా వేస్తున్నా చూడండి. అట్లా చింతపండు వేసి కూడా కదా మగ్గ పెట్టుకొని ఇంకా ఆఫ్ చేస్తున్నా, చాలు. మళ్ళీ చల్లారినాక వెల్లుల్లి వేసి ఉప్పు, ఇదో ఈ కొన్ని అండి వెల్లుల్లిపాయలు కూడా వేసేయచ్చు. ఇట్లా అట్లా వేసి దీంట్లో ఉప్పు మిక్సీ గిన్నెలో తీసుకొస్తాను. మిక్సీ గిన్నెలో ఉప్పు వేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు చూడండి, ఇంకా తగ్గిస్తానులే. చూడండి, చాలు. చూడు మధు, ఉప్పు చాలా. దీంట్లో ఇంకా దీన్ని మిక్సీ పట్టడమే. ఆయిల్ అంతే. పోపు దినుసులు వేసుకోవాలి. ఏమేమి? ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు అన్నీ ఇట్లా. ఇవంతా కొంచెం పోపు వేసుకొని దొండకాయ చేసి దాంట్లో వేయండి. అయిపోయి. చాలా ఈజీ, బ్యాచులర్కి చాలా ఉపయోగకరం. మా ఇంట్లో నూనె ఎక్కువ తినరండి, అందువల్లే నూనె తక్కువ వేసి చేసుకుంటాను. పచ్చి తిరువాత తింటాం. ఇదో ఇట్లా వేసుకోవాలి. తిరువాత వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని 1 చుక్క నెయ్యి వేసుకొని తినండి. రోజు ఒక్కసారి తినేవాళ్ళు 3 మాటలు పెట్టుకొని తింటారు అన్నం. అంత బాగుంది పచ్చడి. అట్లా చూడండి ఫ్రెండ్స్, దొండకాయ పచ్చడి రెడీ. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. చేసుకోండి, తినండి, ఆరోగించండి.